ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఎవరు బయట ఉండొద్దు, లోపలికి వచ్చేసేయండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని విలువైన మాటలు మాకు అందించండి. తన చక్కటి పాటలు పాడారు, విలువైన వర్తమానం విన్నారు. మరికొన్ని తండ్రి ఆత్మీయంగాను భౌతికంగాను కృంగిపోతున్న అనేకులను తండ్రి నిలబెట్టడానికి, కొన్ని వాక్యాలు చెప్పడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. తండ్రి ఈ ప్రయాస, ఈ కష్టము ప్రజలను ఆత్మీయంగా తండ్రి నిలబెట్టాలని మా ఆశ, మీ చిత్తము తండ్రి. ఈ ప్రయత్నంలో ఎవరు ఎలా మాట్లాడాలో మాకు నేర్పించి మా అందరితో తండ్రి మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. అది స్పీడ్ పెట్టారా? అది బాగానే బాగా స్పీడ్ తిరుగుతుంది కదా అది. దాన్ని కొంచెం తగ్గించండి సౌండ్. ఫ్యాన్ లది లది వస్తుంది సౌండ్. మూడోది కట్టేసుకోకండి, ఫస్ట్లో పెట్టుకోండి. ఓకే, కొన్ని విలువైన సంగతులు విందాం. త్వరగా ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. జీవితంలో విచారాన్ని ఎదుర్కోలేక ఈ సమాజానికి ముఖం చూపిద్దామన్న చెలక వేచారిపోయి విరిగిపోయి ఇక ఈ జీవితాలు ఇంతే అని సూసైడ్ చేసుకుంటున్న అనేక మందికి ఈరోజు ఒక చక్కటి సందేశం చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా 88వ కీర్తన జాగ్రత్తగా విందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుకుందాం. 88వ కీర్తన మొదటి వచనం నుంచి మార్చి చదువుదామా? ఎవరైనా సహాయం చేస్తారా? మంచిగా తప్పులు లేకుండా చదివేవాళ్ళు. యెహోవా, నేను చదువుతాను, నెక్స్ట్ వాక్యం మీరు చదవండి. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళనకు సమీపించి ఉన్నది. చచ్చిన వారిలో విడవబడేవాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్నాను, హతులలో ఒకని వలె అయితిని. నీవిక సరిపవలెనని అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములు ఎన్నో నన్ను ముంచుచున్నవి. బాధ చేత నా కన్నులు క్షీణించి ఉన్నవి. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? యెహోవా, నేను నీతో మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని. నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీళ్లు ఆవరించినట్లవి దినమంతయు నన్ను ఆవరించి ఉన్నవి. అవి నన్ను చుట్టుకొని ఉన్నవి. చీకటయే నాకు బంధువర్గం అని. ట్రెడిషనల్గా ఇలా చదువుకుంటారు కీర్తనలు, అందుకే చదివిస్తున్నాను నేను. కానీ విషయాన్ని గమనించండి. ట్రెడిషనల్గా బైబిల్ కీర్తన చదవడం అలవాటు చేసుకున్నాం, కానీ సారాంశాన్ని మాత్రం గాలి కుదిలేస్తాం. ఏదో జరుగుతుంది. బైబిల్ పండితులు ఈ కీర్తన ఏమని ఇచ్చారంటే, విషాదకరమైన కీర్తనలో
బాధాకరమైన కీర్తనలలో 150 కీర్తనల్లో విచారకరమైన కీర్తనలో ప్రాముఖ్యమైన కీర్తన 88వ కీర్తన. దీని గురించి ధ్యానించినప్పుడు ఎందుకో భయం వేస్తుంది, బాధ వేస్తుంది. కీర్తన అయ్యే సమయానికి మనకు ఒక ఓదార్పు వస్తుంది. నిజంగా నాకు చాలా ఆశ ఏంటంటే మొదటి కీర్తన నుంచి 150 కీర్తనలు ఎవరికి చేయాలని నాకు ఆశ. కానీ ఈయనే భక్తులు ఎక్కడున్నారు చెప్పండి? భక్తులకి అన్ని కీర్తనలు చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? భక్తులు ఏమంటారంటే ఇంక ఈయన ప్రసంగాలు చెప్పడం మానేశాడు, కీర్తనలు చెబుతున్నాడు అంటారు. కానీ ఆ భక్తులకు తెలియదు ఏంటంటే ఇది కూడా ప్రసంగమే, ఇది కూడా దైవికమైన మాటలే. ఈ కీర్తనలో చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే కోరహ కుమారులు కాదు. ఈ కీర్తన రాసినది హేమాను. ఎందుకు రాశాడు? ఒక ప్రాబ్లం ఉందంట ఆయనకి. బైబిల్ పండితుల యొక్క అంచనా ఇమేజెస్ చూపిస్తాడు చూడండి. బైబిల్ పండితుల యొక్క అంచనా తర్వాత చూపుద్ది. కానీ బైబిల్ పండితుల యొక్క అంచనా సరిగ్గా ఈ కీర్తన రాసే యామాను వయసు ఈ కీర్తన అంటే ఒకే ఒక్క లైఫ్లో ఒకే ఒక కీర్తన రాశాడండి. ఇంకా ఎక్కువ కీర్తనలు రాయలేదు ఆయన. జీవితంలో నలిగిపోయాడు, సేదరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు, పట్టించుకోవడం మానేశారు. ఎవరో ఆయనతో ఫ్రెండ్షిప్ చేసేవారు కదంట. ఆ బంధువులు అట్లాంటి పండు కూడా అండి, ఆడితో మాకు పని ఏంటండి అనేవారు. రకరకాలు మాట్లాడేవారట, ఎవరు పట్టించుకో ఒంటరిగా వదిలేస్తారట. అతను మా చుట్టాలని చెప్పకండి, మాకు అంత ఇష్టమైన వ్యక్తి ఏం కాదు అనేవారట. మా తాలూకని చెప్పకండి, మాకు నచ్చరు ఆ వ్యక్తులు అన్నారట. ఆ వ్యక్తిని చాలా దూరం పెడుతున్నారు. ఇసుకుపోయాడు. సరిగ్గా కుర్రోడు వయసు బైబిల్ పండితుల అంచనా ప్రకారం 25 ఏళ్ళ కుర్రోడు. 25 ఏళ్ళ కుర్రోడు ఈ పాటని ఇంత వైరాగ్యంతో రాస్తున్నాడంటే జీవితంలో కలిగిన బాధలను రంగరించి రంగరించి వడపోసి ఎక్కడో ఏడుస్తూ తన గలం నుండి ఈ కీర్తన రాశాడు. లైఫ్లో ఒకే ఒక్క సాంగ్. ఆ ఒక్క సాంగ్ దేవుడికి ఎంతో బాగా నచ్చింది కనుకే బైబిల్ కీర్తనలో ఈ కీర్తన ఉండాలని దేవుడు కావాలని ఆ కీర్తన పెట్టించాడు. ఈ లైఫ్ ఎలా ఉందో ఒక 2 వచనాలు చూద్దాం. ఎలా ఉందో 18వ వచనం చూడండి. నా ప్రియులు, నా స్నేహితులు, నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువు అయిపోయింది. ఏంటట? ఎవ్వరూ స్నేహం చేయట్లేదట ఈ అబ్బాయితో. అరే లైఫ్లో ఒక్క ఫ్రెండ్ కూడా ఉండరంటే ఒక్క ఫ్రెండ్ కూడా లేడంట. ఉన్నారు, కాస్త ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను అర్థం చేసుకుంటున్నారు అనుకునే సమయానికి ఆడే యాండి చెల్లిపోతాడంట. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే నా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. నా బాల్యం నుంచి నాకు ఎవడో ఒకడు నా బాధను పంచుకునేది, నాతో కలిసి ఉండేది, కాస్త ఉన్నాడు, ఈడొకడు ఉన్నాడు రా నా లైఫ్లో అని అనుకుంటాను. అమ్మయ్య అనుకునే సమయానికి నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. బంధువులు ఎవరు నాతో ఉండరు, స్నేహితులు ఎవరు నాతో ఉండదు, అయిన వారు ఎవరు నాతో ఉండరు. చీకట్లో అలా కూర్చుని ఉంటాను. చీకటే చుట్టమైపోయింది, చీకటే నాకు బంధువు అయిపోయింది. ఆ మాటలు మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా ఫీల్ అవుతున్నాడని నాకు కీర్తన చదువుతుంటే అర్థమవుతుంది. అరే 25 ఇయర్స్లో నీకు ఎంత బాధ ఏమొచ్చింది అబ్బా అంటే, చాలా బాధ ఉన్నాయి సార్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీయే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. నా ఇల్లే నా జీవితానికి సమస్య అయిపోయింది. నా వాళ్ళే నాకు బరువు అయిపోయారు. నెక్స్ట్ నా ఒళ్ళు, నా దేహమే నాకు ఊరుతాడై కూర్చుంది. ప్రాబ్లంలో కీర్తన రాసిన చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసిక రోదన ఉంది, శారీరకమైన రోగం ఉంది, ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. మీ పేరెంట్స్ అంటగా అని అంటే ఏమనలేక ఇలా తల దించుకుని, అవును సార్ ఆయన మా నాన్నగారే, భలే నాన్నగారా నీకు అన్నారు. అర్థమైనట్టు ఉంది, అర్థం లేదని నాకు అర్థమైంది. కానీ సంథింగ్ చాలా బాధల్లో ఉన్నాడు ఈ అబ్బాయి, చాలా బాధల్లో ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏదికి మీద నుంచి నీ ఫ్యామిలీ గొప్పదని నువ్వు చెప్పుకోలేని సమస్యలో నువ్వు ఉంటే డోంట్ వరీ. నీలాంటి సమస్యను ఫేస్ చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మీ ఫాదర్ గురించి నువ్వు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే డోంట్ వరీ.
నీలాంటి సమస్యను నాకన్నా నీకన్నా ముందుగా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. మన సమస్య ఇది, నా వాళ్ళే నాకు పెద్ద సమస్య అయిపోయింది, నా ఇల్లే నాకు ఉరుతాడైపోయిందంటే నువ్వు బాధపడుకో. కుటుంబం కూడా ఏం కుటుంబం రాని దాన్ని ఎవరైనా అంటే గుర్తుపెట్టుకో, మనకన్నా ఏడ్చినోడు ఒక పాట రాశాడు మనలాంటి వాళ్ళ కోసం, మనసారా పాడుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి. దేవా, నాలాంటి వ్యక్తుల చరిత్రలో నీ మందిరంలో ఉన్నారా ప్రభు అంటే, ఎస్ మై సన్ ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడాను. ఏముంది సమస్య, ఏం చెప్తున్నాడు? 18 వచ్చిన చూడండి, ఇంకా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. నా 18 వచ్చిన 15 వచ్చి నుంచి చూద్దాం. 15 వచ్చినాడు. బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపరుచున్నాను. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాడట? ఏమీ తెలియనప్పటి నుంచి. అందరూ ఎలా చూస్తారట, కుర్రోళ్ళు మాతో ఆడుకును అలాగ వెళ్ళిపో అంటారంట. అరే, ఒక ఫ్రెండ్ రాడు, ఒక బంధువు రాడు, ఎవడో రాడు. చిన్నప్పటి నుంచి కుర్రోడు ఎక్కువ ఎక్కడ గడిపాడు తెలుసా? చీకట్లో గడిపాడు, సమస్యల సుడిగుండంలో గడిపాడు, ఇంట్లోనే పెద్ద పోరే గడిపాడు. 25 ఏళ్ళ కుర్రోడు హేమాన్ అంటే విశ్వాస నియమానికి సంబంధించిన వాడు. విశ్వాసం అయితే దేవుళ్ళు పుష్కలంగా ఉంది, కానీ చెప్పుకోవడానికి ఏ ఫ్రెండ్ లేడు. అదే ప్రాబ్లం. ప్రతి ఒక్కడికి ఎవడొక ఫ్రెండ్ ఉంటాడంట చెప్పండి. నాకున్నారు క్లోజ్ సర్కిల్, అడిగి వెనకాల ఒకరు ముందు ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్రెండ్ ఉంటారుగా, ఎవరొకరు ఫ్రెండ్ ఉంటారు. ఉండరా? మనకు బాధ అయిపోయింది అనుకోండి, వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగిందన్నయ్య, ఇలా జరిగిందిరా తమ్ముడు, ఇలా జరిగింది బావా, ఇలా జరిగింది మామయ్య, ఏదో చెప్పుకుంటాంగా. ఇలా జరిగింది బ్రదర్ అని చెప్పుకోవడానికి బ్రదర్స్ ఎవరు లేరంట. ఇలా జరిగింది ఫ్రెండ్ అని చెప్పడానికి ఫ్రెండ్ ఎవరు లేడట. అసలు ఆ మనిషిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరట. బాధ అయిపోయాడు. ఎంత బాధ వచ్చేసింది ఏంటి ఈ అబ్బాయికి? అసలు ఏంటి ఈయన సమస్య ఏంటి, ఏం సమస్య ఉందని ఎంత బాధపడిపోయాడు. ఇంకా రోదన వ్యక్తీకరిస్తున్నాడు. ఎంత సమస్య అంటే 8వ వచనంలో నా నెలవైన వారు నాకు దూరంగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు అని నేను చెప్పుకుంటాను, వాళ్ళు తిరగేసి వాళ్ళు అంటారు వాడెవడో మాకు తెలియదు అంట. అంటే అందరూ నా వాళ్ళు అనుకుంటాను, కానీ వాళ్ళే మావాడు అనుకోరు. ఇది సార్ నా ప్రాబ్లం. ఇంకా కిందకి అంటున్నాడు, నీవు వారి దృష్టికి నన్ను ఎటకారం చేసేసావు ప్రభా, నాకు ఈ బాధల్లో అనిపించేస్తుంది ప్రభా. ఇవన్నీ నా లైఫ్లోకి నువ్వే అనుమతించేసావు కదా. బాధ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంక చుట్టూ ఎవరు కనబట్టలేదు అనుకోండి, ఎవరి మీద పడిపోతాం తెలుసా? చెప్పండి, దేవుడి మీద పడిపోతాం. నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు కూడా నా వైపు చూడట్లేదు, అయినా నేను ఇంత ఏడుస్తున్నా, నాకు ఎవ్వరు దగ్గర రావట్లేదన్నా. నువ్వు అనుమతించిందే ఎవరు వస్తారు చెప్పు? నువ్వు అనుమతించట్లేదు. ఈ కీర్తన చదువుతుంటే నీకు ఎవరు గుర్తు రావాలి చెప్పినా? ఒక యోబు గుర్తు రావాలి. ఈ కీర్తన చదువుతుంటే ఒక దావీదు గుర్తు రావాలి. ఈ కీర్తన చదువుతుంటే యోసేపు గుర్తు రావాలి. ఈ కీర్తన చదువుతుంటే భక్తులు నలిగిపోయిన వారి జీవితాలు గుర్తు రావాలి. ఈ కీర్తన చదువుతుంటే ఎబ్బేజు గుర్తు రావాలి. ఈ కీర్తన అన్ని బాధలు ఉన్నాయంటే ఎంతమంది భక్తుల సమీకరణ కీర్తన. అందుకే విషాద గీతాలలో వరుస క్రమంలో ముందరసలో నిలబడే కీర్తన 88వ కీర్తన. ఏంటి ఈయన ప్రాబ్లం ఏంటి, ఏమైంది అసలు, ఏంటి ఈయన బయోగ్రఫీ ఏంటి, ఈయన ప్రొఫైల్ ఏంటి, ఈయన ఆధార్ కార్డు ఎక్కడుంది, ఎక్కడుంటాడు ఈయన, ఎవరి తాలూక, ఇంత బాధపడిపోతున్నాడు ఏంటి, ఎవరి తాలూక అంటే పేరు గొప్ప. చెప్పండి, ఊరు దెబ్బ అన్నట్టుంది ఆయన జీవితం. పేరు గొప్ప అంటే ఎవరి తాలూకు సార్ అంటే ఒక పెద్ద ప్రవక్త గారికి మనవడు. ఒక పెద్ద ప్రవక్త మనవడా? అంత పెద్ద ప్రవక్త అంటే అవును, ఆ తరాలలో ప్రవక్త అన్నవాడు లేనప్పుడే ప్రవక్తకి పరంపర ప్రారంభించిన వాడు వాళ్ళ తాత. దీర్ఘదర్శి అన్న పదానికి పునాది వేసిన వాడు వాళ్ళ తాతయ్య గారు. ఇంకా విషయం చెప్పాలంటే న్యాయాధిపతి, దైవవక్త. ఆయన నిలబడితే రాజులు నిలబడేవారు, ఆయన ఎదురొస్తుంటే పెద్దలు భయపడిపోయేవారు. మా ఊరు వస్తున్నారు ఏంటి సార్, మేమేమైనా సరి చేసుకోవాల్సి ఉన్నామని వాళ్ళ తాతయ్య గారిని అంత గౌరవించేవాళ్ళు. వాళ్ళ తాతయ్య గారి పేరు చెబితే అసలు వరుస క్రమం మొదలెడితే ఆయన పేరుతోనే మొదలు పెడతారు. వాళ్ళ తాతయ్య గారి పేరు సమూయేలు గారు. ఎవరు? సమూయేలు గారు మనవడైనా, ఈయన సమూయేలు గారు మనవడే. సమూయేలు గారు మనవడంటే ఎంత పెద్ద ప్రవక్త అండి. అలాంటి ప్రవక్త మనవడికి ఎంత కష్టాలేంటి. అందుకే అన్నాను పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఏమైంది చూద్దాం. చిన్న రెఫరెన్స్కి మనకు బేస్ రెఫరెన్స్ కొన్ని చూద్దాం.
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు హేవేలునకు పుట్టినవాడు. ఎవరి తాలికట? ఏవేలు. సమూయేలు కొడుకుల్లో కొడుకు పేరేమంట? యోవేలు. యోవేలు కొడుకు ఎవరట? హేమాన్. అంటే సమూయేలు గారికి ఏమవుతాడట? మనవడవుతాడు. ఈయన మనవడని అడుగుతున్నాను. సమూయేలు గారి కేటగిరీ ఎలాంటిదండి? ఆ రోజుల్లో బాల్యము నుంచి దేవుడితో మాట్లాడిన ఒకే ఒక్క ప్రవక్త. ఆయన ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి పెద్దలు లేచిన సమూయేలు సార్, ఏంటి సార్ ఎలా వచ్చారు? మా ఊర్లో సరి చేసుకోవాల్సిన ఏమన్నా చెప్పండి సార్, మేము ఇదిగో మీకు లోబడుతున్నాం, మీరు చెప్పినట్టు మేము వింటాం. ప్రవక్తే కాదు మీరు, మాకు జడ్జితో సమానం. మీరు సమూయేలు తరం వచ్చిన తర్వాత చీడపీడ వదిలిపోయింది దేశానికి. సమూయేలు వచ్చిన తర్వాత పోకిరీలు మట్టుమాయమైపోయారు. సమూయేలు వచ్చిన తర్వాత హత్యాకాండలు తగ్గిపోయారు. సమూయేలు వచ్చిన తర్వాత దైవ భయము దేశానికి వచ్చింది. అంత గొప్ప ప్రవక్త. సమూయేలు వెళితే సౌలు లేచి నిలబడేవాడు. సమూయేలు వెళితే దావీదు లేచి నిలబడేవాడు. సమూయేలు వెళితే పెద్దలు నిలబడేవారు. సమూయేలు వెళితే ఆయన ఎక్కడుంటే అక్కడ గౌరవం. మరి ఇంత గౌరవం ఉన్న వ్యక్తికి మనవడే. ఈ మనవడికి ఏమైందంటే వాళ్ళ నాన్నే పెద్ద తలపోటు అయిపోయాడు. వాళ్ళ నాన్న ఎవరు? అక్కడ ఉన్నాడు. ఎవరు? ఏవేలు. వాళ్ళ నాన్నగారే తలపోటు. అంటే వాళ్ళ ఇల్లే పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళ ఇల్లే పెద్ద సమస్య అయింది. తన వాళ్ళే పెద్ద సమస్య అయిపోయారు. చివరికి ఆ బాధల్లో తన ఒళ్ళు రోగాలమయమైపోయింది. కళ్ళు లోనకపోయాయి, ఎముకలు అంటిపోయేలా శరీరం కుసించుకుపోయింది. తెలియని ఏదో రోగం వచ్చింది. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కువ ఫీల్ అయిపోయాం అనుకోండి, కొత్త రోగాలు వచ్చేస్తాయి మనకి. అందుకే ఏదైనా ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడాలి. ఇక ప్రపంచంలో ఎవరికే బాధలు లేవు, నాకే బాధలు ఉన్నట్టు బాధపడితే ఇంకంతే, ఇంక అయిపోతాయి. ఇంక ఒకటే బాధ. చాలామంది ఫీల్ అవ్వండి, కానీ ఎంతవరకు ఫీల్ అంతవరకే. ఇంకెక్కువ ఫీల్ అయిపోయాం అనుకోండి, కళ్ళు లొట్టలైపోతాయి, లోపలికి పోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదో మానసికమైన రుగ్మత వచ్చేస్తుంది. ఈ విషయం నేను లైవ్లో చెప్పొచ్చో లేదో మాకు తెలిసిన ఒక కుర్రగాడు, వాళ్ళ ఆవిడ ఏదో మోసం చేసిందట. అది ఆడికి తెలిసిపోయింది. తెలిసిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఫీల్ అయిపోయాడు. నన్ను ఇంత నిజాయితీగా ప్రేమిస్తుంటే నన్ను ఎలా చేసింది ఏంటని ఆడు బాగా ఫీల్ అయిపోయి వచ్చిన వాళ్ళందరినీ అంటున్నాడట. గడ్డం బాగా పెంచేశాడు, జుట్టు బాగా పెంచేశాడు. ఇదో దరిద్రం అండి, బాధ ఉంటే గడ్డం పెంచేస్తారు ఏంటో, మరి ఫ్రీగా అవుతుంది అనుకుంటారు ఏంటో. పెంచేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చాక అందరిని అడుగుతున్నాడట, ఎవరు మీరు, భోంచేస్తారా అంటున్నాడట. వచ్చిన వాళ్ళందరికీ మెంటలు వచ్చేస్తుంది. ఏంటి ఇలాగైపోయాడేటంటే వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాడట, ఎవరు మీరు అంటున్నారట. డిప్రెషన్లో డిస్టర్బెన్స్ అయిపోయాడు. అంత డిస్టర్బెన్స్ అయిపోవాల్సిన అవసరం వచ్చింది. అలాంటి వంకరేసలు ఎత్తే పని చూసుకో. ఎందుకంటే నేను స్వచ్ఛంగా నీతిగా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు స్వచ్ఛంగా లేనప్పుడు, కుదరలేనప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు జీవించు. నేను నిన్నేమి అన్న అంత డిసిషన్ ఎందుకు తీసుకోలేకపోయాడు? బహుశా ప్రేమను బట్టి తీసుకోలేకపోయాడేమో, ఇబ్బంది పడ్డాడు. సరే, ఏది ఏమైనా మనకు అర్థమవుతుంది. ఎక్కువ ఫీల్ అయితే ఏమవుతారంటే బాధల్లోకి పోయాడు బాధలోకి. దేని వాళ్ళు ఎంత బాధపడిపోయారు ఏమనగారంటే, మా నాన్నగారండి, మా నాన్నే చేశాడండి అంతా. ఏం చేశాడు? మా తాతయ్యకి చాలా పెద్ద పేరు ఉంది, మొత్తం పేరు చెడగొట్టాడు మా నాన్న. ఏం చేస్తారేంటి మీ నాన్నగారు? మా నాన్నగారు జడ్జి గారండి. మరి జడ్జి గారు కదా మీ నాన్నగారు అంటే, జడ్జి గారేనండి. ఆ జడ్జిమెంట్లు చెప్పడానికి మా నాన్నగారు లంచాలు తీసుకుంటాడు సార్. ఏం తీసుకుంటాడు? లంచాలు తీసుకుంటాడు సార్. మా నాన్నగారు గొప్పోడే, జడ్జి ఫిగర్గా ఉన్నాడు, హై రేంజ్లో ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. మా తాతయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత దేశానికి తీర్పులు చెప్పే న్యాయాధిపతులు మా బాబాయ్ గారు, మా నాన్నగారే. మా నాన్న తమ్ముడు లేదా మా నాన్న అన్నయ్య, మా నాన్న సహోదరుడు, మా నాన్నగారే జడ్జిమెంట్లు ఇస్తారు. మా నాన్న చాలా హై కేటగిరీ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ న్యాయం ఉండదు సార్ మా నాన్నగారికి, నీతి ఉండదు సార్ మా నాన్నగారికి. అన్యాయపు తీర్పులు. ఎవడో 10 ఎకరాల గొడవ ఉందని వస్తారు, అన్నదమ్ములు గొడవ, సరే 10 ఎకరాల గొడవ ఉందని చెప్తారు. ఆ తీర్పు ఎలా ఇస్తాడు తెలుసు సార్? పెద్దోడు వచ్చి, సార్ మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెబితే
మరి నీకెంత నాకెంత అని మాట్లాడేస్తాడు సార్. పెద్దోడికి తీర్పు ఇవ్వాలంటే మరి ఆ తీర్పు కూడా దేని బేస్ చేసుకుని ఉండాలి? మళ్ళీ ఒక రాజ్యాంగం ఉందిగా, మోసే ధర్మశాస్త్రం. ఆ రాజ్యాంగంలోంచి ఫైనల్ సెక్షన్ ఎత్తి జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అందులోంచి జడ్జిమెంట్ ఎలా ఇస్తాడంటే, ఇదిగో జ్యేష్ఠుడు పెద్దోడు, జ్యేష్ఠుడు అంటే కుటుంబానికి తండ్రి తర్వాత తండ్రి అంతటోడు కనుక, అబ్బాయి నీకు 5 కాదురా అబ్బాయి, నీకు జడ్జిమెంట్ ఇస్తాను. ఏమని జడ్జిమెంట్ ఇస్తాను అంటే, మరి పెద్దోడు జ్యేష్ఠుడు కనుక అతనికి 7 నీకు 3. సార్ ఇదేంటి సార్ అంటే, మరి సెక్షన్ అలా ఉంది, ఏం చేయమంటావు అన్నాడు. ఇలా అన్యాయపు తీర్పులు, నోరు ముంచేసే తీర్పులు, అడ్డగోలు తీర్పులు, ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయడం, ఎక్కడ దొరికితే అక్కడ లాగేయడం. ఈ విషయం ఊరు వాడ చెప్పుకోవడం మొదలెట్టింది. అరే సమూయేలు ఎంత బాగుండేవాడు, దుర్మార్గులైన కొడుకులు వచ్చారు, చిచ్చి వీళ్ళ నాన్నగారు ఎంత బాగుండేవారు. అన్ని దొంగ తీర్పులు, అన్ని అన్యాయపు మాటలు. ఎవడికి బరువు, ఎవడికి అధికారం ఉంటే ఆడేపుకి తిరిగాడు. ఇంకెవడండి దైవజనులు ఇలా ఉంటే మనల్ని బాగు చేసేది? చిచి నాన్నగారుకున్న నీతి ఈడికి లేనందుకు సిగ్గుమాలిన విషయం. ఇలాంటి వాళ్ళు నాయకులు అయ్యారేంటని ఊరు వాడ చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది ఎవిడెన్స్ చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం త్వరగా 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు గారు వృద్ధుడైపోయినప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు. చూసారా, జ్యేష్ఠ కొడుకు పేరు యోవేలు. సమూయేలు చనిపోతున్నప్పుడు దేశానికి జడ్జిని చేసి చచ్చిపోయాడు. ఆ జడ్జిమెంట్లో ఏమిస్తున్నాడట, వీరు న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొనుచు న్యాయము త్రిప్పగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, వీళ్ళ న్యాయాధిపతులుగా మాకు వద్దు. నేను మళ్ళీ ప్రశ్న తిరగేసి అడుగుతున్నాను, చెప్పండి, అసలు ఇశ్రాయేలుకి రాజు కావాలన్న థాట్ రావడానికి కారణం ఎవరు చెప్పండి? సమూయేలు కొడుకులే తినంగా ఉంటే ఇశ్రాయేలు నోట ఏ మాట రాదు చెప్పండి? మాకు రాజు కావాలనరు. మాకు రాజు కావాలని వీళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళు తినంగా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు కనుక. వీళ్ళే కనుక సరిగ్గా ఉంటే వీళ్ళు రాజు నడవరు. వీళ్ళు రాజు నడకపోతే దేశం ఎంత బాగుండేదో దేవుని మీద అనుకుండే. దేశం మొత్తం తిట్టుకోవడానికి, దేశం మొత్తం దుమ్మెత్తిపోయడానికి, దేశం మొత్తంలో చిన్నోడు పెద్దోడు అందరూ తిట్టుకోవడానికి కారణం సమూయేలు కొడుకులు. ఆ పెద్దోడికి సిగ్గులేదు, చిన్నోడికి సిగ్గులేదు. లంచాలు, ఎక్కడైనా లంచాలు తీసుకోవడం, దొంగ పనులు, దోసేయడం. చిన్న తీర్పుకి లంచం తీసుకుంటారు, పెద్ద తీర్పుకి లంచం తీసుకుంటారు, చిన్న పనికి లంచం తీసుకుంటారు, ప్రతి దానికి లంచం. అప్పటికి ఎంత ఉంటాడు ఎవరు చెప్పండి? మన హీరో 25 ఏళ్ళ కుర్రోడు అప్పటికి ఎంత ఉంటాడు చూడండి. చిన్న పిల్లోడు, బాల్యంలో ఉన్నాడు, దేశంలో తిరుగుతున్నాడు. నాన్న కోసం ఇంత టాక్ నడుస్తుంది, దేశంలో ఏమని మాట్లాడతారు చెప్పండి? నువ్వు మాతో ఆడుకోకు, మీ నాన్న మా ఫ్యామిలీకి అన్యాయపు తీర్పు ఇచ్చాడని మా తాతమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, నీతో జత కట్టొద్దని చెప్పారు, మా దగ్గరికి రాకండని ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి? దూరం పెట్టేస్తారు. మాతో ఆడుకోవడానికి వీలు లేదు, ఆటలాడినవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ నాన్న బట్టి, వాళ్ళ నాన్న చేసిన దుర్మార్గమైన పనులు, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు చేసిన పనులు పిల్లల మీద పడుతున్నాయి చూడండి. ఆడుకోవడానికి రావట్లేదు. ఎక్కడ స్నేహితులు ఏమన్నా మాట్లాడితే, యారా హేమాను, మీ నాన్నగారు ఏం తీర్చారో తెలుసా తీర్పు? మీ నాన్నగారు ఇదిగో మా నాన్న ఎంత కుమిలిపోతున్నాడు ఇంట్లో ఉండి, మా తాతయ్య గారు భూమికి అన్యాయపు తీర్పు ఇచ్చాడరా మీ నాన్న ఎంత ఏడిపించాడురా, మీ నాన్న డబ్బుల కొరకు మా జీవితాన్ని నీళ్ళు వెళ్ళా దోసేసాడు, మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు, మాకు అన్నం లేకుండా చేశాడు, మీ వల్ల మా కుటుంబానికి గుప్పిడి మెతుకులు లేకుండా పోయాయి, మా ఉసురు మీకు తగులుతుందని మా పెద్దోళ్ళు అంటుంటే నేను విన్నాను రా, నీలాటోడితో నాకు ఫ్రెండ్షిప్ వద్దురా, మీకు మీ ఫ్యామిలీకి చెప్పండి ఓ నమస్కారం. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాడండి ఎవరు చెప్పండి? హేమాన్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. పిల్లలు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. తాతయ్య గారికి అయితే మంచి పేరు ఉంది, నాన్నగారికే చెప్పండి మంచి పేరు లేదు. ఇప్పుడు తాతయ్యని ఫాలో అవ్వాలా చెప్పండి? నాన్న ఫాలో అవ్వాలా?
మనస్సాక్షి ఉన్న కుర్రోడు గనక బతికితే తాతలాగా బతకాలి, చస్తే తాతలాగా చచ్చిపోవాలి. తాత ఎలా బతకాడు? జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఎంతో కొంత మనీ ఇస్తారు, ఫీజు ఇస్తారు. ఫీజు తెలుసా? ఆ ఫీజు కూడా వద్దన్నాడంట సమయంలో. వద్దు సార్, మీ గార్ధ భవనం కానీ మీ నుంచి ఏ వస్తువు కానీ, లైఫ్లో ఇన్ని జడ్జిమెంట్లు ఇచ్చాను నేను, ఎప్పుడైనా మీ దగ్గర నుంచి రూపాయి నేను అడిగానా? నా దేవుడే నన్ను పోషించాడు. ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోలేదు. బతికితే దేవుని కొరకు ఘనంగా బతికి చచ్చిపోతాను, కానీ మీరేసే ఇంగులు మతుకుల కొరకు నేను బతుకును. దేవుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చాడు, ఆ పొజిషన్లో గర్వంగా బతికేస్తాను. అతిశయిస్తూ ప్రభువుని బట్టి అతిశయిస్తూ బతికేస్తానే తప్ప మీరిచ్చే వాటి కొరకు నేను ఆశపడను. వద్దు సార్, ప్లీజ్ సార్, సారీ సార్ అని ఎన్నిసార్లు వద్దన్నాను. చచ్చిపోతున్నాను, నేడో రేపో సవాల్ చేస్తున్నాను మిమ్మల్ని. లైఫ్లో ఒక్కరి దగ్గర నేను ఏదన్నా ఒక వస్తువు కానీ లంచం కానీ తీసుకున్నానా? బతుకున్నాను. ఎవడైనా నా మీద నేరం మోపితే చెయ్యెత్తన్నాను, ఒక్కటి చెయ్యెత్తలేదని. బైబిల్లో ఇద్దరు చేశారు సవాళ్ళు. ఒకటి యేసుక్రీస్తు వారు, 2 సమూయేలు. ఇలాంటి లైఫ్ క్యారెక్టర్ని ప్రపంచం ముందు పెట్టి మాలో తప్పు ఉందని చూపించండి అడిగిన వారిలో మొదటి వరుస ప్రభు అయితే, 2వ వరుసలో సమూయేలు. యేసు ప్రభుకి ముంగిర్తు సమూయేలు అయితే, ఆ గుర్తుకు కొనసాగింపు నిలువెత్తు సాక్ష్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత మంచి తాతకి ఎలాంటి రికార్డ్స్ ఉంటే పండిత గర్భాన్న చెప్పండి సొంట్లు పుట్టారంట, పరమ సొంట్లు. వాళ్ళు పుట్టి ఏం చేస్తున్నారు? నాన్న ఫాలో అవ్వలేదు, ఏలి కొడుకులను ఫాలో అయ్యారు. ఏలి కొడుకులు చేసిన పనులే మళ్ళీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? సమూయేలు కొడుకు. అంటే ఏలి కొడుకులు పోయారు, పేడ వదిలిపోయింది అనుకుంటే ఇప్పుడు సమూయేలు కొడుకులు తయారయ్యారు. ఏమైపోవాలి? అందరూ తిట్టుకోవడమే. ఏంటి కొంత తేడాగా ఉంటారంట, మీ నాన్నగారు అంత డబ్బు పిచ్చంట, రకరకాలుగా ప్రవర్తిస్తారట, బేర్షబాలు అందరూ చెప్పుకుంటున్నారు, ధనాపేక్షలట, పెద్దలు కూడా మాట్లాడుకుంటున్నారు, మీ నాన్నగారు వల్లేనంట ఈరోజు మనకు రాజుల చరిత్ర వచ్చిందంట. చిచి బాధపడిపోయాడు. సార్ నాదేముంది సార్, మా నాన్నగారు తప్పు చేస్తారు, మా తాతయ్య మంచిగా అంటే, చాలే మీ నాన్నకే కదా పుట్టావు నువ్వు, వెళ్ళు అంటున్నారట. బాధ వేసేసింది, ఇబ్బంది పడేస్తారు. ఏడ్చేశాడు. ఎంత ఏడ్చాడంటే, దేవా ఏడు ప్రభా నా లైఫ్. సమూయేలు మనవణ్ణని గొప్పగా పుట్టాను, కానీ గొప్పగా బతికేంత బతుకు మా నాన్న నాకు ఇవ్వలేకపోయాడు. బాధ అయిపోతుంది. వయసులో ఉన్నాను కానీ సరైన ఫ్రెండ్ లేడు, వయసులో ఉన్నాను కానీ సరైన బంధువు లేడు, వయసులో ఉన్నాను నాన్న వారు లేరు, నాతో ఎవరో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. పేరుకి ఏదో అలా ఉన్నాం, పెద్దింటి కుటుంబం వాళ్ళమని తప్ప కనీసం సాదాసీదా మనుషులు కూడా మమ్మల్ని పలకరించరు. ప్రభువా నాకు బాధ అయిపోతుంది, ఏడ్చేస్తున్నాను. ఇవన్నీ నువ్వు చూస్తున్నావు, నువ్వు కావాలనే నాకు అందరినీ దూరం చేసేస్తున్నావు. అందుకే నీకు చెప్తున్నాను ప్రభువా, ఇలాగ ఏడ్చి నేను చచ్చిపోయేవాడినాను. చనిపోయే వాళ్ళ వరుసలో నెక్స్ట్ నేమ్ ఎవరిదుందో తెలుసు ప్రభువా? నా పేరు ఉన్నట్టు, అదే కదా కీర్తన, ఆ వరుసలో నేను ఉన్నట్టు నాకు కనబడుతుంది. పాతాళానికి పోయే జాబితాలోనే ఉన్నట్టు కనబడుతుంది. అయిపోయింది నా లైఫ్, అయిపోయింది. రోజు ఏడ్చి నా కన్నులు లొట్టలైపోయాయి, నా శరీరం కుసించిపోయింది, ఏదో రోగం వచ్చేసింది, ఈ రోగం నన్ను మింగేసేలా ఉంది. నేను ఎందుకు ఏడ్చానంటే నా ఇల్లును బట్టి ఏడ్చాను. నేను ఎందుకు ఏడ్చానంటే నా వాళ్ళని బట్టి ఏడ్చాను. ఇప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నా ఇల్లు, నా వాళ్ళు, నా ఒళ్ళు, నా రోగాన్ని బట్టి ఏడుస్తున్నాను. చూస్తుండగానే లైఫ్ అలా గ్రాఫ్ దిగిపోయింది ప్రభు. ఆయన ఏడ్చినప్పుడు దేవుడికి ముద్దొచ్చాడట. ఎవరు చెప్పండి? ఆయనకి ఎప్పుడు నచ్చుతాను చెప్పనా? ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయిపోయినా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. శ్రీకాంత్ అదే నేను చెప్తున్నాను అన్నమాట. సాయంత్రం అక్కడ కలుద్దాం. ఎక్కడ? అక్కడ ఆటో నగర్లో కలుద్దాం. ఆ దాబా వెనక్కు నువ్వు అలాగొచ్చే, నేను ఎలాగొచ్చేస్తాను, తెచ్చేయి, సొక్కేద్దాం. ఎక్కువ మంది ఎందుకు తాగుతారు చెప్పండి? బాధ తట్టుకోలేక. ఎఫ్ఐఆర్స్, ఈ మాట అంటాను ఏమనుకోకండి, ఎఫ్ఐఆర్స్ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఉపశమనం కొరకు. ఎందుకు ఎక్కువ తప్పుడు మార్గాలకు పోతారు? ఆ ఒత్తిడి భరించలేక ఉపశమనం కావాలి. ఆ ఉపశమనం తాగడంలో వస్తుంది అనుకుంటారు, తిరగడంలో వస్తుంది అనుకుంటారు, స్మోక్ చేయడంలో వస్తుంది అనుకుంటారు. రాదు, ఇంకా ఎక్కువైపోద్ది. తాగుతావు, ఇంకా గుర్తొచ్చేస్తుంటుంది నీకు. మీ నాన్న అలా తిరిగేస్తుంటాడు కళ్ళ ముందు, బాటిల్లోకి వచ్చేస్తాడు మీ నాన్న అలా కళ్ళ ముందుకి.
తాగితే ఇంకా గుర్తు, సిగరెట్ కలితే పొగలా కనబడతాడు మీ నాన్న అలాగా ఎరా అని. నువ్వేదైతే, నేను మళ్ళీ చెప్తున్నావు, నువ్వేదైతే పోవాలనుకుంటావు నువ్వు వ్యసనాల్లో ఇంకా గుర్తొచ్చేస్తాడు. బాధ అయిపోయింది. అందుకే వ్యసనాలకు పోలేదు, తాగుళ్ళకు పోలేదు. బతికితే మా తాత గుర్తొచ్చేలా బతకాలి, లేకపోతే ఈ బతుకు నాకొద్దు. నేను ఇలాగే ఏడుస్తూ నీ దగ్గర ప్రార్థన చేస్తూ చచ్చిపోతాను ప్రభువా. దేవుడికి ముద్దొచ్చేసాడు, దేవుడికి నచ్చేసాడు, దేవుడు వెంటనే కలగ చేసుకున్నాడు. నీకెవరు లేరంటావేంటి? ఇలా రా, చూసిన ప్రపంచం ఆశ్చర్యపోయేలా, సొలొమోను మందిరం నివ్వెరపోయేలా నీకు ఎంతమంది పిల్లల్ని ఇస్తాను తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 కాదు, 15 కాదు, 17 మంది పిల్లలు ఇచ్చాడు దేవుడు. నీకు ఎవరు లేరన్నది. ఈడు ఫ్రెండ్ ఆడు ఫ్రెండ్ కాదు, నీ పిల్లలే నీకు పెద్ద ఫ్రెండ్స్. బయలే అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మీరందరూ రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతి, హేమానును గొప్ప చేయటకే. ఆ ఓడు ఎంతమంది చూడండి, హేమానును గొప్ప చేయటకే ఈ అబ్బాయిని గొప్ప చేయాలి. ఎందుకంటే అందరూ ఏమంటున్నారు, అదిగో పిల్లల సంతానం జీవిస్తున్నాడు చూడండి. మనకు దేవుని దయ అనుకోవాలో దరిద్రం అనుకోవాలో తెలియదు, కానీ ఆ స్క్రీన్ కనబడదు మనకి. కొత్త చర్చలోకి వెళ్ళాక మంచి స్క్రీన్ పెడదాంలేండి. ప్రస్తుతానికి కనబడకపోయినా కనబడినట్టే మీకు. చూడండి, ఇంటికి వెళ్ళి లైవ్లో చూడండి. వాళ్ళ మధ్యలో ఉన్నాడు చూడండి, సంఖలో పిల్ల, పక్కలో పిల్ల, అంతా మొత్తం చుట్టూ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక బెటాలియన్ అన్నట్టు ఉన్నారండి. నాకు ఫ్రెండ్స్ లేరు ప్రభు అంటే, ఎవరన్నారు నీకు ఫ్రెండ్స్ లేరని? 17 మంది ఉన్నారు నీకు. నా బాధను అర్థం చేసుకుని లేరు ప్రభు అంటే, ఎవరన్నదే? నీకే ఇచ్చాను బంతు లాంటి బహుమానం. చెప్పుకో వాళ్ళతో. ఆడుంటే కొన్ని రోజులు ఉండిపోతాడు, ఈడుంటాడంటే కొన్ని రోజులు పోతాడు, ఈడుంటాడంటే ఇన్ని రోజులు, ఎవడు ఎక్కువ రోజులు ఉండరు. హేమాను నువ్వు చూస్తున్నాక బాలి నుంచి ఈడుంటాడనుకున్నా ఆడిపోయాడు, ఈడుంటాడనుకున్నా ఈడిపోయాడు, ఈముంటుంది అనుకున్నా అందరూ పోయారు. ఎవడైనా ఎక్కువ రోజులు నీతో ఉంటుంది. అందుకే ఇంకెప్పటికీ నేను వదలని ఒక పేగు బంధాన్ని నీకు ఇస్తున్నాను, నీకు ఫ్రెండ్ అలా ఇస్తున్నాను. నీ బిడ్డలే నీ స్నేహితులు. ఎంతమంది? 14 మంది మగపిల్లలంట, 3 ఆడపిల్లలంట. నడుతున్నాను, ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకెక్కడికి వెళ్ళాలి? అంత పార్కే ఇల్లు. ఎలా ఉంటుంది చెప్పండి? అరే మా ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు అవసరం లేదు సార్. పెద్దోడు మా ఫ్రెండ్, చిన్నోడు మా ఫ్రెండ్, మా బుట్టతో పాటలు పాడుతుంది, చక్కగా ఉంటుంది, గోల ఉంటుంది ఇంట్లో, హ్యాపీ మూమెంట్స్ అంతా. దేవుడు డిసైడ్ అయిపోయాడు, హేమాన్ని హైప్ తీసుకురావాలి, హేమాన్ని గొప్ప చేయాలి. దేవుడు ఎలాంటి చెప్పినా, ఎక్కడైతే నాకు ఎవ్వరు లేడని బాధపడతారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడండి. ఆ బాధపడుతున్న నాకు ఎవ్వరు లేరని నువ్వు ఏ చీకట్లోకో ఏ తుప్పల్లోకో పోయి బాధపడకూడదు. ఆ బాధపడేది దేవుడి దగ్గరే బాధపడాలి. ఏంటి ప్రభా నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు గొప్ప చేయమని కనీసం నాతో స్నేహం చేయరేంటి ప్రభా, ఎవరు నాతో ఉండరు అంటే దేవుడు చూశాడు. ఆ బాధల్లో ఒక ఆత్మీయమైన నవ్వు నవ్వుకుంటాడు దేవుడు. వెయిట్, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను, నీకు స్నేహితులను నీ గర్భం నుంచే పుట్టిస్తాను, నీ పిల్లలే నీ స్నేహితులు చేస్తాను. ఎంత స్నేహితులు అయిపోయారంటే, వీళ్ళ స్నేహితులు అయిపోవడం పిల్లలు అయిపోవడమే కాదు, వీళ్ళందరూ కచేరీ స్టార్ట్ చేశారు. కచేరీ అంటే సాంగ్స్. సొలొమోను మందిరంలో దావీదు గారు అప్పటికి సొలొమోను మందిరానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాడు తెలుసుగా. సొలొమోను ద్వారా మందిరం కట్టాలనుకుంటున్నాడు. సొలొమోను ద్వారా మందిరం కట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తము చేత తడిసిపోయి నీ కొడుకు ద్వారా కట్టేస్తా అంటే, అప్పటికి సొలొమోను వచ్చే సమయానికి అన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఎవరు? దావీదు గారు. ఆ ప్లానింగ్స్ ఏం చేస్తున్నాడు? సేవకులు ఎవరు ఉండాలి, గాయకులు ఎవరు ఉండాలి, సంగీతకారులు ఎవరు ఉండాలి, ఎవరెవరు ఉండాలంటే సంగీత బృందాలుగా 3 టీమ్స్ ఉండాలి. ఆ 3 టీమ్స్లో 3వ వ్యక్తి పేరు హేమాన్. ఆ హేమానుతో పాటు వర్షిప్ చేయాల్సిన వ్యక్తులు వాళ్ళ పిల్లలే. చూడండి,
వాళ్ళ పిల్లలందరూ కూర్చుని పిల్లల పాటలు పాడుతుంటే, కొడుకులు వాయించేస్తుంటే, కూతుర్లు పాడేస్తుంటే నాన్నగారు ఇలా చెయ్యి ఊపుతారు కదండి. మెయిన్ సింగర్ తెలుసు, ఇలాగంటారు ఏదో ఇలా నాన్నగారు ఇంకేమని ఇలాగ అంటమే, ఇంకా ఇలాగంటే అది చూడు ఆ మ్యూజిక్ని అంటున్నాను చూడండి, అలాగ అంటమే. ఇంకా అలా వర్షిప్ చేస్తుంటే అలా సొలొమోను మందిరాన్ని ఎవరు సార్ ఈ టీం అంతా అంటే హేమాన్ గారు ఫ్యామిలీ అండి. భలే ప్లే చేస్తున్నారండి. నిజంగా దేవుడు బంగారు లాంటి బిడ్డలను ఇచ్చాడండి. ఎంత బాగున్నాయండి గొంతులు, ఎంత చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారండి, ఎంత చక్కగా ఉన్నారండి. బ్లెస్డ్ ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీ. ఒకప్పుడు అదే ఫ్యామిలీని ఏమన్నారు చెప్పండి, గేలి చేశారు, ఎట్టకారం చేశారు. ఇప్పుడు అదే ఫ్యామిలీని సొసైటీ ఏమంటని చెప్పండి, వాళ్ళ వర్షిప్ చేస్తుంటే అలా లీలమైపోతామండి. ఆ ఫ్యామిలీస్ ఉండాలండి సంఘంలో. ఏ ఫ్యామిలీని బట్టి నిందింపబడ్డారు, ఇప్పుడు అదే ఫ్యామిలీ సంఘానికి కీలకమైన పాత్ర అయిపోయింది. భలే అనిపిస్తుంది. ఇంకా మీరు చూడండి, ఆ మొదటి వచనం రండి, 25వ అధ్యాయం మొదటి వచనం రండి. ఇప్పుడు ఇమేజెస్ చూపిస్తాడు. సైన్యాధిపతులను మరియు దావీదు సైన్యాధిపతులను, ఆసాపు, హేమాను కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యక్షపరిచి సితారలను, స్వరమండలాన్ని, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. వీరు ఏం చేయడానికట, ప్రకటించినట్టు తాళాలు, స్వరమండలాలు వాయించడానికి, ప్రకటించడానికి. ఇంకా అంటే వీళ్ళెవరు, ఆసాపు అంటే మామూలు అండి. దావీదు తర్వాత మళ్ళీ జాతీయ కీర్తనలు రాసింది ఎవరో తెలుసా, ఆసాపు. ఆసాపు తర్వాత మళ్ళీ జాతీయ గీతం ఎవరిదో తెలుసా, హేమాను. ఆసాపు అంటే బాగుండే, ఆసాపుకి హేమానికి ముందు జాతీయ కీర్తన ఇదే. ఈ కీర్తనలే పాడాలని జాతీయ కీర్తనలుగా ప్రకటించిన కీర్తనలు ఎవరియో తెలుసా, దావీదు. అంటే దావీదు తర్వాత ఆసాపు, ఆసాపు తర్వాత హేమాను. ఎంత దేవుడు ఎంత గొప్ప ఇచ్చేసాడో చూడండి, ఎంతగా హెచ్చించేశాడు. ఇదిగో వర్షిప్ చేస్తే మీరే చేయాలి. అద్దరు కొట్టేశారట ఆ పాటలన్నీ. చూడండి ఆ సంగీతంలో వందల మధ్య ఆ 100 మంది ఎంతమంది ఉంటారు ఇక్కడ వచ్చిన ముందు మీరు చూడండి. 6వ వచనంలో వీరందరూ ఆసాపునకును, యోదేతునకును, హేమానునకును రాజు చేయున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో, యెహోవా ఇల్లు అంటే సొలొమోను మందిరములో తాళములు, స్వరమండలాలు, సితార్లు వాయించుచు గానము చేయుచు తన తండ్రి చేతి కింద దేవుని మందిరములో సేవ చేయుచుండ్రి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తన సహోదరులందరితో కూడా ప్రావీణులైన పాఠకులు లెక్క 280 మంది. అందులో ఎక్కువ ఫిగర్స్ ఎవరు ఉంటారు చెప్పండి, మన ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుల్లో గొప్ప ఉద్యోగం ఉండదు. మూలకు పోయి ఏడుస్తున్నాడు, చీకటే నాకు బంధువు అన్నాడు, నాతో ఎవ్వరూ స్నేహం చేయడం అన్నారు, నాతో ఎవ్వరు ఉండరు ప్రభువా, నాకు బంధువులు ఉండలేదు, ఎవరు ఉంటారు, చివరికి రోగాలు వచ్చి నేను నశించిపోయేలా ఉన్నాను. ఎంత బాధ అయిపోయింది, నా పుట్టికే నాకు నచ్చనంత బాధ అయిపోయింది. మా నాన్నగారు చెడ్డ పేరు తెచ్చారు, మా తాతయ్య గారి పేరు నిలబెట్టాలని నాకు ఆశ ఉందంటే రా అని దావీదు ద్వారా దేవుడు పిలిచాడు. రా నా మందిరంలో గొప్ప పాటగాడిగా, గొప్ప సంగీతకారుడిగా, నా మందిరంలో గొప్ప ఆరాధన గాయకుడిగా నిలబడు, ఆరాధించు, నేను వింటాను, తరిస్తాను, నీ బిడ్డల్ని దీవిస్తాను. ఎంత బాగా ఎదిగిపోయాడు. చిన్న పిల్లగాడప్పుడు ఏడుస్తున్నాడు, 25 ఏళ్ల వయసులో నలిగిపోయాడు, నాన్నగారు కూర్చి సరిగ్గా చెప్పుకోలేకపోయాడు. కానీ ఈరోజు 17 మంది పిల్లలు, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ అందరూ ఈ పిల్లలని అందరిని చూసి మీ నాన్నగారు ఎవరు అని అడిగితే, మీ పేరెంట్స్ ఎవరు అని అడిగితే, అడుగో ఆ మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో లీడ్ చేస్తున్న ఆయన ఇలాగ అంటున్నాడే, ఆయనే మా నాన్నగారు, ఆయనే మా నాన్న. ఎవరు మీ నాన్నగారు అంటే సమూయేలు గారు, మా తాతయ్య గారు, మా తాతయ్య గారు ముత్తాత గారు, మా తాతయ్య గారు, మా నాన్నగారు ఉన్నారు, ఏవేలు ఆయన అంటే అదే లంచాలు తీసుకున్నారు, ఆయనే. తర్వాత మా నాన్నగారు అంటే మీ తాతయ్య లక్షణాలు మీకు ఏమి రాలేదు సార్. మా నాన్న దేవుని పట్టుకుని ఏడ్చాడు, ఆ దేవుని పట్టుకుని మా నాన్న రోజు ఏడ్చాడు మా లైఫ్ని మార్చమని. ఈరోజు మా లైఫ్ని దేవుడు మార్చేశాడు. ఈ సొలొమోను మందిరంలో మేమే వర్షిప్ టీమ్ అయిపోయాం. బ్లెస్డ్ ఫ్యామిలీ మీది.
ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు, మీ నాన్నగారు మంచోళ్ళు కాకపోవచ్చు, మీ అమ్మ మంచిది కాకపోవచ్చు, నీ బంధువులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిన్నెవ్వరూ దగ్గర రానికపోవచ్చు. డోంట్ వరీ. బైబిల్లో మనలాంటి బాధను అనుభవించిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ మనకు నేర్పుతున్న పాఠం, ఆ ఏడ్చేది దేవుని దగ్గరికి పోయాడు. నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను తక్కువ చేసి చేతగానోడు అనొచ్చు, నేను ఎవరైనా ఏదనొచ్చు, నీ ఇల్లే నీకు పెద్ద తలపోటు అయిపోవచ్చు, నీ వాకిలే నీకు పెద్ద విఖండంగా తయారవ్వచ్చు, నీ ఒళ్ళు నీకు సహకరించకపోవచ్చు, నీ సమస్యలు చూడకుండా ఏంట్రా ఈ లైఫ్ అని మూసుకుపోయినట్టు అనిపించదు. నీకు ఏమైపోయినా డోంట్ వరీ, నీ మొర వినేవాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఏడు, ఆయన దగ్గర నిలబడు. నీ బిడ్డలే నీకు సోలలై నేను పొడిచేయవచ్చు, నీ భర్తే నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య నీకు సంకటంలా తయారై ఉండొచ్చు, నీ ఇల్లే నీకు పిశాసి మందిరంలా తయారై దేవాలయంగా ఉండాల్సిన నీ ఇల్లు పిశాసులకు నిలయంగా తయారైపోయి ఉండొచ్చు. కానీ డోంట్ వరీ, నీ ఇల్లు కోసం చెప్పుకోలేకపోతాను, బాధపడకు. నీ నుంచి నీ ఇంటి పేరు మార్చేస్తాడు, నీ నుంచి నీ స్థితిగతులు మార్చేస్తాడు. హేమాను నీకు నాకు నేర్పుతున్నాడు. దావీదు మందిరంలోకి వెళ్తాం, దావీదు మందస్సాన్ని తీసుకొస్తున్నప్పుడు ముగించేస్తాడు. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, సార్ మందస్సును తీసుకెళ్తున్నాం, భుజాల మీద మందస్సును తీసుకెళ్తున్నప్పుడు టెంపుల్ లేదు కదండి, మందస్సాన్ని తీసుకెళ్తున్నారు. ఆ మందస్సాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దావీదు గారు కోరుకున్న గాయకులట. ఎవరిని కోరుకున్నారు? ఆసాఫుని, హేమానని. రండి, వాళ్ళు వర్షిప్ చేయాలని బాగా చేస్తారు. ఒకప్పుడు ఎవ్వరూ ఆ అబ్బాయిని దగ్గర రానివ్వలేదు, కానీ ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి? ఆ రాజే మాకు హేమాన్ కావాలంటున్నారు. దేవుణ్ణి పట్టుకుంటే మనకు అలా ఉంటుంది చెప్పిన, తృణీకరింపండి మనమే చెప్పండి, తలకి చెప్పండి మూలరాయి అవుతాం. ఒకప్పుడు ఎక్కిరింపబడిన మనమే అనేకులకు చెప్పండి ఎక్కిరించు వాళ్ళకి అన్నం పెట్టేంత స్థితికి మనం వచ్చేస్తాం. దేవుణ్ణి పట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఓపుకుంటే ఈ వేలో మీరు స్టడీ చేయండి. యోసేపు గారి ఫ్యామిలీ ఏమైనా గొప్ప ఫ్యామిలీయా? వాళ్ళ నాన్నగారి పేరు మోసగాడు, వాళ్ళ అమ్మగారు పెద్ద అమ్మగారు ఉన్నారు, చిన్న అమ్మగారు ఉన్నారు. వాళ్ళ నాన్నకి ఇద్దరు, ఆయనకి ఇద్దరు. వాళ్ళ కొడుకులు వాళ్ళ అన్నయ్యలు ఒకడు మాట వింటాడు, ఒకడు మాట విండు. వాళ్ళ చెల్లి ఉంది దేనా, ఆ అమ్మాయి మీద రేప్ కేసు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా బాగుందా? ఒక్కరు బాగున్నారని చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీలో ఆ గాదు కూడా ఏమో కట్లపాములు అంటాడు, ఆ రూబేన్ కూడా ఏమో చిన్నమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఒక్కడు సరైనడు ఉన్నాడా? కానీ యోసేపు దేవుని పట్టుకున్నాడు. ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ పక్కకు తోశాడు. యోసేపుని దేవుడు హైలైట్ చేసి పడేస్తాడు. నేను అదే అంటున్నాను, నేను ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను, నేను ఎక్కడ ఎందుకు పుట్టాను, నా లైఫ్ ఎలా అయిపోయిందని నిన్ను నువ్వు కించపరుచుకుని ఆత్మహత్యల మాటలు నువ్వు తెచ్చుకోకు, సూసైడ్ థాట్స్ తెచ్చుకోకు. నేను ఎక్కడ పుట్టినానని నిశ్చించే దేవుడు నాకు ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు, నా చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా, నాకు పేరునికి కలిగిన వారు కాకపోయినా, నన్ను అనలేక నా వెనకాలన్న వారిని చూపిస్తూ నన్ను ఇచ్చే సమాజం రోజు రోజుకి ఎక్కువైపోయినా నేను బాధపడను. నన్ను బాధ పెట్టేవారే సిగ్గుపడేంతగా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దావీదు ఫ్యామిలీ మీరు చూడండి. దావీదు గారు అన్నయ్యలు తినవంగా అర్థం చేసుకున్న అన్నయ్యలండి. దావీదుని ఎవరైనా గౌరవించారా? దావీదు అన్నయ్యలందరూ మిలిటరీలో జాబ్ చేస్తున్నారు, ఆ చిన్న పిల్లగాంటి మాత్రం అడవులకు పంపించేశారు. అంటే పెద్ద ఇంట్లో లెక్కున్న మనిషి ఏం కాదు దావీదు గారు, గుర్తుపెట్టుకోండి. అయినా ఆ దావీదునే దేవుడు కోరుకున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు. 88వ కీర్తన చదువుకుని ముగించేసుకుందాం. ఏమంటున్నాడో చూడండి. 88వ కీర్తన మొదటి వచనం నుండి, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెడుచున్నాను. నాకు ఏడుపు వచ్చేస్తుంది, నీ సన్నిధిని మొరపెడుచున్నాను. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గు. దేనికోసం మొరపెడుతున్నావు? మా ఫ్యామిలీ మంచిది కాదు, దాన్ని బట్టి నాతో ఎవరు స్నేహం చేయట్లేదు. ఇదిగో నేను ఆపదల్లో పడి ఉన్నాను, నా ప్రాణం పాతాళానికి సమీపించున్నది. నీ సన్నిధిలో దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడుతున్నా. నేను త్రాణలేని వాని వలె అయిపోతున్నాయి. ఏమైపోతాను ప్రభువా? నా కన్నులు ఎలా ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. 9వ వచనం, నా బాధ చేత నా కన్నులు క్షీణించున్నవి. యెహోవా ప్రతి దినము నీకు మొరపెడుచున్నాను. ప్రార్థన 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 ప్రార్థన. ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చారు. ఇంకా విషయం ఏంటి తెలుసా? లెక్క పెట్టలేనంత 17 మంది బిడ్డలు ఇచ్చారు. పంతుల్లా తిరుగుతున్నారు.
ఇటు ఒక డజన్ మంది, ఇటు ఒక డజన్ మంది, ఇటు ఒక డజన్ మందిలో తిరుగుతున్నారు వాళ్ళు. అలా ఫ్యామిలీ పిల్లలు కూడా తిరుగుతారు చూసారు. పిల్లల కోడి ఇలా రెక్కలు ఇటుసుకుని తిరుగుతుంది పిల్లల కోడి. అలా పిల్లల కోడిలాగా అలా తిరుగుతా చర్చిలో వర్షం. ఇంకేం కావాలండి లైఫ్లో? మంచి లైఫ్ ఏంటి చెప్పిన? చక్కగా దేవుడికి పాటలు పాడుకుని కలువ మెతుకులో తిని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడపడం కన్నా గొప్ప జీవితం ఏముంది చెప్పండి? బ్లెస్డ్ లైఫ్ అంటే అదేనండి. నా భార్య, నా పిల్లలు, మేమంతా కలిసి మందిరంలో ఉండి దేవుడిని ఆరాధించుకుని 4 మాటలు విని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ బతికించేంత దీవెన కన్నా ఇంక దీవెన ఏముంది చెప్పండి? దరిద్రం ఏంటో చెప్పనా? భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉండదు, వీళ్ళిద్దరు ఉంటే పిల్లలు ఉండరు. దరిద్రం అది, గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర దీవెనకరమైందని చెప్పిన ఆయన సన్నిధిలో నిలబడి పరిశుద్ధులందరూ పాటలు పాడుతుంటారు. ఆ పరిశుద్ధులందరూ పాటలు పాడుతుంటే వాళ్ళతో పాటు కలిసి నా భార్య గొంతు కలిపి, నా పిల్లల గొంతు కలిపి, నా పిల్లలు ఈ మందిరంలో ఆడుకుని, నా పిల్లలు ఇక్కడ చక్కగా నడుస్తూ ఇలా దేవునితో కలిసి పరిశుద్ధులతో కలిసి పాటలు పాడుకుంటూ మన పిల్లలు గడిపేస్తే ఎంత మంచి జీవితం అండి! ఎంత మంచి జీవితం ఇచ్చాడు తెలుసా? ఒకప్పుడు నువ్వు సమాజానికి అక్కర్లేదన్నారు, ఇప్పుడు సంఘానికి నువ్వు లేకపోతే పని అవ్వదంటున్నారు. సంఘమే నీ మీద కీలకమైన పాత్ర పెట్టింది. రా బాబు, జాతీయ గీతాలు 2 పాడు అనగానే పాడారు. ఎవరు? చిన్నోడేమో అది కొడుతున్నాడు, అవి ఉన్నాయి కదా సితార్లు, ఏవో ఉన్నాయి అక్కడ పేర్లు మనకు పాత నిబంధనలో, అవన్నీ వాయిస్తున్నారు. చిన్నోడు వాయిస్తాడు, పెద్దోడు వాయిస్తాడు, పిల్లలు పాడేస్తుంటారు, వీళ్ళందరూ పాడేస్తుంటారు. ఆసాబ్ గారి దగ్గర నుంచి ఒక టీం వస్తే వీళ్ళందరూ కలిసి పాడతారు. ఆ పాటల్లో దావీదు వెరీ గుడ్, బెస్ట్ వర్షిప్ అవార్డు మీకే ఇస్తున్నాను అన్నాడంట. నేను అడుగుతున్నాను, కుటుంబం అంతా కలిసి పాట పాడితే ఎంత బాగుంటుందండి? పాడమన్నాగానే అందరూ తయారైపోకండి, మామూలుగా చెప్తున్నాను. ఎంత బాగుంటుందండి ఆ పాడేది. మీ ఇంట్లో పాడుకుంటే ఎంత బాగుంటుందండి? సాయంకాలం కుటుంబ ఆరాధన జరుగుతాయిగా, మీరందరూ పాడితే భార్య పాట ఎత్తుకుని, నాన్న గొంతు కలిపి, పిల్లల పాటలు వెనకాల చిన్న స్వరాలు కలుపుతుంటే ఎంత బ్యూటిఫుల్ ఇమేజ్ చెప్పండి అది. దేవుడు ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇచ్చాడు వాళ్ళ లైఫ్కి. బ్లెస్డ్ ఫ్యామిలీ, డోంట్ వరీ, నేను హెచ్చిస్తున్నాను. ఈరోజు నుంచి నీకు చీకటి బంధువు కాదు, వెలుగైన నేనే నీకు బంధువుని. నాకు నువ్వే పాట పాడాలి, నువ్వే నిలిచిపో. ఇదిగో ఆసాపు, దావీదు, తర్వాత వరుసలో నువ్వే. 150 కీర్తనలో నువ్వు మూలుగుతూ రాసిన పాట ప్రపంచం ఎప్పటికీ చదువుకుండేలా చొప్పిస్తున్నాను, రాయిస్తున్నాను. ఆ పాట పేరు 88వ కీర్తన. చెప్పండి, వీళ్ళకన్నా బాధలు ఎక్కువ ఉన్నాయంటారు మనకి? చాలా తక్కువ. వాళ్ళు పడిన బాధల ముందు మన బాధలు చాలా చిన్నవి. అలాగే కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనతో ఏకీభవించండి. మన మధ్యన ఉన్న సహోదరులు, మా అన్న ప్రశాంత్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. అలాగే ఏకీభవించండి. దయచేసి లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. హలో, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు నా తండ్రి. తండ్రి, మీరు మా కోసం నా తండ్రి మీ జీవ గ్రంథమైన నా తండ్రి బైబిల్ గ్రంథం నుంచి నా తండ్రి నిస్వార్థంగా నిజాయితీగా నా తండ్రి మీ మాటలను వినడానికి నా తండ్రి మీ కుమారుల ద్వారా నా తండ్రి ఎన్నో మర్మాలను నా తండ్రి నిగూఢమైన విషయాలను నా తండ్రి ప్రతి వారము ప్రతిరోజు నా తండ్రి మీ కుమారుల ద్వారా మాకు నా తండ్రి నేర్పిస్తున్నారు తండ్రి. మేము తొట్టిల్లిపోయేవారుగా కాకుండా ఏమీ మాకు నా తండ్రి తోడు లేడని నా తండ్రి ఆనాడు హేమాన్ ఎలా అయితే అనుకున్నారు నా తండ్రి, అలా అనుకోకుండా నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటే నా తండ్రి మీ పాదాల చెంత ఉంటే నా తండ్రి మా కొండ రక్షణ మా శృంగము ప్రతిదీ మీరే అని నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి మీరే మా రక్షణ కోటని నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి మేము ఎవరిని నా తండ్రి నమ్మక కేవలం నా తండ్రి దేవాది దేవుడైన మిమ్మల్ని నమ్ముకునే వారిగా మమ్మల్ని అందరిని ఉంచుతారని కోరుకుంటున్నా తండ్రి. ఈ యొక్క నా తండ్రి సందేశంలో నా తండ్రి మీ యొక్క మర్మాలు నా తండ్రి ఎన్నో మా అందరికీ తెలుసునే తండ్రి. తండ్రి తద్వారా నా తండ్రి ఆనాడు నా తండ్రి హేమాన్ అయితే ఎలా నమ్ముకున్నారో నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి మీరే శ్రేయస్సుమని నా తండ్రి శ్రేయస్కరమని నా తండ్రి మీ కొరకు నా తండ్రి మరి మిమ్మల్ని మేము అందరూ నమ్ముకునేవారుగా నా తండ్రి మాలో ఉన్న నా తండ్రి సంశయాలను నా తండ్రి సందేహాలను తీసివేసుకుని నా తండ్రి కేవలం మా రక్షకుడు మీరే నా తండ్రి
యేసుక్రీస్తు వారి యొక్క నా తండ్రి మార్గంలో, సత్యంలో, జీవంలో నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి ముందుకు సాగేవారిగా మమ్మల్ని అందరిని ఉంచితే నా తండ్రి, ఆనాడు హేమానికైతే ఎలా అయితే నా తండ్రి అనేక మంది నా తండ్రి స్నేహితులను నా తండ్రి కుమారుల రూపంలో మీరు ఇచ్చారు, ఆ విధంగా నా తండ్రి మా యొక్క నా తండ్రి స్నేహితులుగా, బంధువులుగా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి మరి మందిరాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరూ మా స్నేహితులు, బంధువులు నా తండ్రి అనే విధంగా నా తండ్రి మేము మలుచుకునేవారుగా మమ్మల్ని అందరిని ఉంచుతారని మరి ముఖ్యంగా నా తండ్రి ప్రాధేయపడుతూ నా తండ్రి ఎవరికైతే ఏ అయితే అక్కర్లు ఉన్నాయో నా తండ్రి మాకు తెలియదు తండ్రి, సమస్త మెరిగిన గొప్ప దేవుడు నా తండ్రి, ప్రతి విషయంలో నా తండ్రి మీరు మమ్మల్ని నా తండ్రి కాపాడే గొప్ప దేవుడిని నమ్మి నా తండ్రి మా యొక్క నా తండ్రి ఇబ్బందులను, ఇరుకులను తీర్చే గొప్ప దేవుడు అని నమ్మి నా తండ్రి మీ కొరకు ఆదరణ, సమాధానం మీరు మాత్రం ఇస్తారని అతన్ని నమ్మి మీ కొరకు ఆలోచించే వారికి మమ్మల్ని అందరిని ఉంచుతారని మా ముఖ్యంగా నా తండ్రి గుప్పిళ్ళిప్పిన ప్రతి ఒక్కరిని నా తండ్రి వారి హస్తాలను దీవించండి, వారి యొక్క నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మీరే తోడుగా నేడుగా ఉంచుతారని మనం ముఖ్యంగా అర్థిస్తూ నా తండ్రి ప్రాధేయపడుతూ ఈ యొక్క ప్రార్థనలు ఏమన్నా తప్పులుంటే క్షమిస్తారని నా తండ్రి చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.